శ్రీగురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మన హైందవ సంప్రదాయంలో ఏ పూజా పునస్కారం చేసుకున్నా, ఏ ప్రార్థన చేసుకున్నా, ఏ మంచి కార్యం తలపెట్టినా ఈ శ్లోకం చదవందే, వినాయక ప్రార్థన చేయందే మనం ఏమీ మొదలుపెట్టాం. అత్యున్నతమైనటువంటి స్థానీయుడు గురువు గారు. ఆ గురువు గారికి తొలుతగా నమస్కరించి ఈ శ్లోకం ద్వారా మనం అన్ని పనులు ప్రారంభం చేస్తూ ఉంటాం. కొన్ని వేల సార్లు ఈ శ్లోకాన్ని మనం పఠించి ఉంటాం, విని ఉంటాం. అయితే ఈ శ్లోకము ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు తొలుతగా ఈ శ్లోకాన్ని చెప్పారు అనే దాని గురించి చరిత్రలో పెద్దలు చెప్పినటువంటి ఒక ఆఖ్యానం ఒకటి ఉంది. పూర్వకాలంలో కౌత్సుడు అనేటటువంటి ఒక విద్యార్థి విద్యాధరుడు అనేటటువంటి ఒక గురువు గారి దగ్గర చదువుకుంటున్నాడు. పూర్వకాలంలో విద్యాభ్యాసం అంతా కూడా మీకు తెలిసిన విషయమే. ఉపనయనం చేసిన తరువాత తండ్రి గారు ఆ పిల్లవాడిని గురువుగారింటికి పంపించేసేవారు. ఆ గురుకులానికి వెళ్ళిపోయి అక్కడ గురువుగారింట్లో ఉంటూ ఆ గురుపత్ని పెట్టినటువంటి ఆహారాన్ని తింటూ ఆ గురువుగారింట్లోనే నివాసం ఉంటూ విద్యాభ్యాసం చేసేవారు విద్యార్థులు గురుకులంలో. ఎంతటి చక్రవర్తులైనా, మహారాజులైనా, సంపన్నులైనా వారి బిడ్డల్ని గురువుగారింటికి పంపించి చదివించడం అనేది, గురు ప్రవాసం చేయించడం అనేది, గురు శుశ్రూషలో వాళ్ళు ఆ విద్యను పొందడం అనేది పూర్వకాలపు ఆచారం. మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, కుచేలుడు మొదలైన వాళ్ళందరూ కూడా బాల్యంలో సాందీపుడి దగ్గర చదువుకున్నారని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్రోణుడి దగ్గర పాండవులు, కౌరవులు బాల్యం నుంచి కూడా విద్యాభ్యాసం చేశారని చెప్పి మనకు తెలుస్తోంది. ఎంతటి చక్రవర్తులైనా సరే ఆ గురుకుల వాసం చేసేటటువంటి సమయంలో వాళ్ళకి ఆ విద్యాభ్యాసం చేసేటప్పుడు జీవితంలో ఏర్పడేటటువంటి కష్టసుఖాలు చిన్నప్పటి నుంచి తెలియాలని తల్లిదండ్రులు ఏం చేసేవారు, ఉపనయనం అయిన వెంటనే గురువుగారింటికి పంపించేసేవారు ఈ పిల్లల్ని. అక్కడ ఆ గురువుగారింట్లో మధుకర వృత్తి చేసుకుని, భిక్షాయాటం చేసుకుని ఆ వచ్చినటువంటి పదార్థాన్ని గురుపత్నికి ఈ శిష్యులు, విద్యార్థులు ఇస్తూ ఉండేవారు. ఆ గురుపత్ని ఈ ఆహారం అంతా ఒక చోటకి చేర్చి సమానంగా పిల్లలందరికీ పెట్టి ఆ గురుపత్ని గురువుగారు కూడా స్వీకరించి అలా కాలక్షేపం చేస్తూ ఉండేవారు, విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండేవారు. ఇది పూర్వకాలం పద్ధతి. చదువు అయిపోయిన తర్వాత ఓ 16, 17, 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత స్నాతక వ్రతము అని చెప్పేసి ఒక స్నాతక వ్రతాన్ని ఆచరించి అప్పుడు ఆ గురువుగారు, అబ్బాయి నీ చదువు పూర్తయిపోయిందయ్యా, నువ్వు పరీక్షలో కూడా నెగ్గావు, ఇక నువ్వు ఈ స్నాతక వ్రతం పూర్తయింది కాబట్టి మీ తల్లిదండ్రులను పిలుస్తాను నేను, వారితో కలిసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చును, ఇంకా నీ జీవితాన్ని నువ్వు సాగించవచ్చును అని చెప్పేసి అనుజ్ఞ ఇచ్చేవారు. ఇలా ఉంటున్న సందర్భంలో ఈ కౌత్సుడు అనేటటువంటి విద్యార్థి బాగా చదువుకున్నాడు. 19, 20 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లిదండ్రులను పిలిచారు గురువుగారు. ఏమంటే మీ అబ్బాయికి చదువు, జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాడు ఈ అబ్బాయి, బాగా ప్రవీణుడయ్యాడు జ్యోతిష్ శాస్త్రంలో. అంచేత మీ అబ్బాయి బాగా చదువుకున్నాడు కాబట్టి మీరు తీసుకెళ్ళండి మీ ఇంటికి, స్నాతక వ్రతం కూడా పూర్తయింది, గృహస్థాశ్రమాన్ని ఇప్పించండి పిల్లవాడికి, అంటే పెళ్లి చేయండి అని చెప్పి అనుజ్ఞ ఇచ్చారు గురువుగారు. సరే తల్లిదండ్రులు, రా నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్ళడానికి సిద్ధమైతే అతడు, నేను రాను కాక రాను ఇంటికి, నేను గురుగారి దగ్గరే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. సరే వాడికి నచ్చ చెప్పారు. మళ్ళా ఇంకో వారం రోజులు పోయిన తర్వాత మళ్ళా తల్లిదండ్రులు వచ్చారు. నాయన రా నాయన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే అప్పుడు కూడా రానంటాడు, హఠం చేస్తాడు, మొండి పట్టుదల పడతాడు. సరే అప్పుడు గురువుగారు అంటారు, నేను నెమ్మదిగా చెప్పి చూస్తాను, మీరు వెళ్ళిపోండి అని తల్లిదండ్రులు పంపించేస్తాడు. ఆ తర్వాత గురువుగారు కొంతకాలం పాటు తీర్థయాత్రలకు పెడతారు. తీర్థయాత్రలకు వెళ్ళిన ఆయన, కౌత్సుగా నీవు ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, ఇక్కడ ఉండేటటువంటి మిగతా నీ స్నేహితులు విద్యార్థులందరికీ కూడా సక్రమంగా విద్యా బోధ చేస్తూ నీవు, మరి వాళ్ళ సక్రమంగా చదువుకుంటున్నారా లేదా, క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా, వాళ్ళకి వేళకి ఇంత అన్నం దొరుకుతుందా లేదా, అన్ని పనులు నేను చేసేవన్నీ కూడా నీవు చేయాలి. ఇక్కడ నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను, నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2 పక్షాల తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తాను నేను అని చెప్పి బాధ్యతలన్నీ కూడా, గురుకుల బాధ్యతలన్నీ కూడా ఈ కౌత్సుడికి అప్పగించి గురువుగారు యాత్రలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కౌత్సుడు చక్కగా గురుకులంలో తన తోటి విద్యార్థులందరికీ కూడా చూస్తూ ఉండడం, ఆ గురుకులాన్ని నడుపుతూ ఉండడం బాగా చేశారు. సరే కొంతకాలం పాటు అయిన తర్వాత గురువుగారు మళ్ళీ యాత్ర ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు, ఆశ్రమానికి తిరిగి వచ్చారు. మళ్ళా ఈ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ అబ్బాయిని తీసుకెడదామని, రానంటున్నాడు, ఇంటికి వెళ్ళనంటున్నాడు. సరే అప్పుడు తల్లిదండ్రులు విసిగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ గురువుగారు ఈ కౌత్సుడిని కూర్చోబెట్టి ఒంటరిగా, నాయనా ఎందుకు ఇలా నువ్వు హఠం చేస్తున్నావు, ఎందుకు మీ ఇంటికి నువ్వు వెళ్ళనంటున్నావు, మీ ఇంటికంటే ఈ గురుకుల వాసం ఏం గొప్పది కాదు కదా, విద్యాభ్యాసం కోసం వచ్చావు, బాగా చదువుకున్నావు, జ్యోతిశాస్త్రంలో మహాపండితుడు అయ్యావు నువ్వు, మరి నీ జీవితం నువ్వు గడుపుకోవడానికి నువ్వు బయటకు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళనంటున్నావు అని చెప్పి కారణం అడిగారు. అప్పుడు ఆ కౌత్సుడు అనే విద్యార్థి అన్నాడు కదా, గురువుగారు మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నేను జ్యోతిశాస్త్రం చదువుకున్నాను కాబట్టి ఓసారి మీ జాతకం ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి మీ జాతక పత్రిక నేను పరిశీలించాను. పరిశీలిస్తే అందులో త్వరలో మీకు భయంకరమైనటువంటి ఒక కుష్ఠవ్యాధి మీకు రాబోతోంది, సంక్రమించబోతోంది ఆ గ్రహస్థితి యొక్క సంపుటి వలన. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కష్టాలు ఎదుర్కొనవలసి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవడం అనేది నాకు మనస్కరించలేదు. ఇది పైకి నేను చెప్పలేక మా తల్లిదండ్రులకి నేను రాను రాను అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి మరి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను కూడా భయపడుతున్నాను నేను మీ జాతక పత్రిక చూసిన తర్వాత అన్నాడు ఈ విద్యార్థి. అప్పుడు గురువుగారు ఏమన్నారు, నాయన నువ్వు చూసింది రైతే, నాకు తెలుసును నా జాతకం గురించి, నాకు ఫలానా అప్పుడు ఫలానా కుష్ఠవ్యాధి వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను చూసుకున్నాను నేను. కానీ
ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవించవలసిందే కదా. అంత మాత్రం చేత నేను పండితుడినంత మాత్రం చేత కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదది. ఆ కర్మ ఫలితాన్ని నేను అనుభవించవలసిందే, అనుభవిస్తే అయిపోతుంది అది. కాబట్టి పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాను నేను, ఇప్పుడు నాకు కుష్ఠవ్యాధి సంక్రమించబోతోంది అని చెప్పి ఆ వచ్చేది ఎలాగో వస్తుంది, నేను అనుభవిస్తానులే, నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను అలా వెళ్ళనండి, నేను మీతోటే ఉంటాను, మీ సేవ చేసుకుంటూ ఉంటాను. నేను నాకు విద్యారంగాన్ని మీరు ఇచ్చారు, ఆ విద్యతోటి నేను చదువుకున్న వాడిని అయ్యాను కాబట్టి నేను మీ రుణం తీసుకుని మీ దగ్గరే ఉంటానంటాడు ఈ శిష్యుడు. అని అంటూ ఈ శిష్యుడు అన్నాడు కదా, ఏమండి మనం ఇక్కడ ఉండడం కంటే కాశీ వెళ్ళిపోదామండి. కాశీలో ఉంది మనం అక్కడ ఆ పరమేశ్వరుడు గురించి ధ్యానం మీరు నేను కూడా చేసుకుంటూ ఉంటే అక్కడ ఏ మంచి పని చేసినా కొన్ని రెట్ల ఫలితాన్ని అన్నపూర్ణమ తల్లి ఇస్తుంది అని చెప్పేసి మీరు చెప్పగా నేను విన్నాను. నేను ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క దయచేత ఆ వ్యాధి త్వరలోనే ఒకవేళ వచ్చినట్లయితే మీకు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాశీకి మకాం మార్చేద్దాము అంటాడు. సరే, ఆ సూచన కూడా గురువు గారికి నచ్చింది. కొంత రోజులైన తర్వాత ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి కాశీకి ప్రయాణం అయ్యారు. కాశీలో మకాం పెట్టారు. అక్కడ ఆ జ్యోతిషం శాస్త్రం ప్రకారంగానే కొద్ది రోజులకి ఆ శరీరం మీద ఒక రకమైనటువంటి వ్యాధి బయలుదేరడం, అదంతా కూడా పుళ్ళు కింద రావడం, దుర్వాసన రావడం, ఆ రకంగా మొత్తం మీద గురువు గారు కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు. అయినప్పటికీ సఫరీలు చేస్తున్నాడు ఈయన, భిక్షాటం చేసి పట్టుకొస్తున్నాడు, ఆ భోజనం పెడుతున్నాడు గురువు గారికి. ఒంటరిగానే ఉంటున్నారు గురువుగారు శిష్యుడు అంతే, ఇద్దరే ఉన్నారు ఇంట్లో. పెడుతున్నాడు, కానీ ఆయన భోజనం స్వీకరించట్లేదు. ఎంచేత ఒంటి మీద ఉండేటటువంటి వ్యాధి తీవ్రత వల్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ అన్నం అక్కడ పడేస్తున్నాడు. ఆఖరిగా భిక్షాటం చేసి తెచ్చినటువంటి అన్నాన్ని కూడా శిష్యుడికి కూడా తినకుండా నేలపాలు చేసేస్తున్నాడు. కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ కారణంగా గురువుగారు. ఇలా ఉంటుంటే అన్నీ భరిస్తున్నాడు ఈ శిష్యుడు, ఆయనకి సపర్యలు చేస్తున్నాడు. ఇలా ఉంటుంటే త్రిమూర్తులు గమనించారు ఈ విషయాన్ని, బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు గమనించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని, ఇంతటి గురుభక్తి కలిగినటువంటి ఈ శిష్యుడు ఆ గురువుగారు చూశాం కదా మనం, ఈ యొక్క గురుభక్తిని ఒకసారి మనం పరిశీలించాలి విద్యార్థిని. అంచేత ఈ గురువు గారిని శిష్యుడిని విడదీయడానికి ఏదైనా ఉపాయం ఉందా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ముందుగా బ్రహ్మగారు ఒక ఒక వేరే రూపంలో వేషం వేసుకుని వచ్చి, ఓ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నాయన కౌత్సుక, ఎందుకు ఇంత యాత్ర పడుతున్నావు నువ్వు? గురువుగారేమో ఇలా ఈ అవస్థలో ఉన్నారు కదా, హాయిగా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చదువు పూర్తయింది కాబట్టి నీకు వచ్చినటువంటి ఆ జ్యోతిశాస్త్ర ప్రకారంగా నువ్వు జీవనాన్ని సాధించవచ్చు కదా, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు వచ్చిన నీకు ఈ యాతన, నువ్వు వచ్చేసేయి బయటికి అని చెప్తే, అప్పుడు ఆ శిష్యుడు అలాంటి మాట చెప్పకండి మీరు పెద్దవారు, మీ వయసుకు తగిన మాటలు కాదు, నేను అలా బయటికి రాను, నేను గురువుగారు వదిలిపెట్టి నేను గురువుగారి దగ్గరే ఉంటాను, ఇంకెప్పుడు ఇలాంటి బోధ నాకు చేయకండి అని చెప్పి ఆయన తిరస్కరించాడు. వెనక్కి వెళ్ళిపోయాడు బ్రహ్మగారు. మళ్ళా విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి కూడా మాయా బ్రాహ్మణ రూపంలో వచ్చి, నాయన ఏమిటిది ఇలా దంటాలు పడుతున్నావు నువ్వు? ఆ గురువు గారు మరి నువ్వు ఇంత సేవ చేస్తున్నా, నిన్ను ఆయన కసురుకుంటున్నా, తిడుతున్నా, నీవు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు తినకుండా, ఆయన తినకుండా, నన్ను తిననివ్వకుండా నేలపాలు చేస్తున్నా, నువ్వు ఇలాగ సహించి ఉంటున్నావు కదా, కృతజ్ఞుడు అయినా నువ్వు ఇంత కృతజ్ఞతతో ఆయనకు సేవ చేస్తున్నావు, నువ్వు నీ సేవలు ఆయన గుర్తించడం లేదు. అటువంటి కృతజ్ఞుడి దగ్గర నువ్వు ఉండడం అనేటటువంటిది మంచిది కాదు. కృతజ్ఞుడికి సేవ చేయమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి బయటకు వచ్చేసి నీ దారి నువ్వు చూసుకో, ఆయన అలా వదిలేసే, ఆయన రోగగ్రస్తుడైనా అని విష్ణుమూర్తి చెప్పాడు. దానికి కూడా ఈ విద్యార్థి తిరస్కరించి, మీరు అలా మాట్లాడకూడదండి, ఆయన కృతజ్ఞుడు కాదైనా నేను చేయవలసినటువంటి బాధ్యత నాకుంది అని చెప్పేసి, నేను రాను మీతోటి బయటికి, నేను గురువుగారిని వదిలిపెట్టను, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడగానే తిరస్కరించాడు. ఇంకా మహేశ్వరుడు ఆయన ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఆయన ఇంకొంచెం చాలా ధీటుగా, నాయనా విద్యార్థి, ఎంత కష్టపడుతున్నావయ్యా నువ్వు, ఇలాంటి వాడికి నువ్వు సేవ చేయడం ఏమిటి అసలు, ఎప్పుడైనా నిన్ను గుర్తించాడా అని, సేవ గుర్తించాడా ఆయన, నువ్వు ఎంత కష్టపడితే భిక్షాయాటం చేసి ఆ అన్నాన్ని పట్టుకొస్తున్నావు నువ్వు, ఆయన తింటున్నాడా? తినడం లేదు. నిన్ను తిన్నిస్తున్నాడా? తినడం లేదు. కింద పడేస్తున్నాడు, పారేస్తున్నాడు, విసురుకుంటున్నాడు. ఇంచేత ఆ ఒంటి మీద ఉండేటటువంటి కురుపులు, ఆ వ్యాధి, ఆ తీవ్రత, ఆ ఉండేటటువంటి ఉద్వేగంలో ఆయన ఏం చేస్తున్నాడో పిచ్చివాడిగా ఆయనకే తెలియడం లేదు. కాబట్టి ఇలాంటి వాడికి నువ్వు సేవ చేయడం ఏమిటయ్యా, హాయిగా వెళ్ళిపోయి నీ సంసారం నువ్వు చూసుకుని పెళ్లి చేసుకుని నీ జీవనాన్ని నువ్వు సాధించవచ్చు కదా అని అంటే, మహేశ్వరుడు మాయా రూపంలో ఉండి, మాయా బ్రాహ్మణ రూపంలో ఉండి అంటే, అప్పుడు ఇందాక చెప్పినట్లుగానే ఈ విద్యార్థి ఇంతకుముందే ఇద్దరు వచ్చారండి, ఇలాంటి మాటలే మాట్లాడారు, మీరు నాకు ఉపకారం చేయాలి, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా నాకు చెప్పకండి. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు నాకు ఉపనయనం చేసి గురువు గారింటికి పంపించేసిన క్షణము నుండి మొన్నటి వరకు కూడా అన్నం పెట్టారు నాకు. ఆయన విద్యాబోధ చేశారు, నా రక్షణ చూసుకున్నారు ఆయన. అంటే అన్నం పెట్టిన వారే ఆయన ఈవేళ అన్నం తిననివ్వడం లేదు అంటే దానికి కూడా ఆయనకు హక్కు ఉంది. కాబట్టి అన్నం పెట్టినా ఆయనే, అన్నం తీసేసినా ఆయనే నాకు దేవుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఒంటరి చేసి నేను బయటికి రాను. ఇలాంటి మాటలు ఇంతకుముందు ఇద్దరు వచ్చారండి, వాళ్ళు కూడా ఇదే చెప్పాను, మీకు అదే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఇంకా నా దగ్గర రానివ్వకండి, దయచేసి మీరు వెళ్ళినండి ఇంకా అని పరమేశ్వరుడు కూడా అతడు సమాధానం చెప్పాడు. ఆ రకంగా పరమేశ్వరుడు ముగ్గురు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా వెనక్కి వెళ్ళిపోయి, అమ్మో ఇతని గురుభక్తి చాలా గొప్పది అని అంటూ వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఆ సాకారంగా ప్రత్యక్షమై, నాయనా కౌత్సుగా, నీ యొక్క గురుభక్తిని మేము పరిశీలించడానికి వేషాల్లో వచ్చాం, చాలా గురుభక్తి చాలా బాగుంది నాయన అనేది. మరి ఈ పరిస్థితుల్లో ఇంతటి గురుభక్తిని నువ్వు ప్రదర్శిస్తున్నావు కాబట్టి, ఇంత కృతజ్ఞతతో నీవు వ్యవహరిస్తున్నావు కాబట్టి గురువుగారి పట్ల నీకు వరం ఇస్తున్నావు, ఏం కావాలో కోరుకో అన్నారు ముగ్గురు కలిసి ఒకే ఏకకంఠంతో. అప్పుడు అతడు అన్నది ఏమిటంటే, మా గురువు గారికి వెంటనే ఈ తీవ్రమైనటువంటి వ్యాధి తొలగిపోయేటట్లుగా వరం ఇవ్వండి. 2, మా గురువు గారు ఇంత వృద్ధాప్యంలో ఇంకా జీవించలేరు కాబట్టి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించండి. ఈ 2 వరాలు మీరు అనుగ్రహిస్తే నేను సంతోషిస్తాను, మా గురువుగారి పాదాలు పట్టుకుని నేను ఇక్కడే కూర్చుంటాను నేను అని చెప్పడంతో వెంటనే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
అతన్ని అనుగ్రహించి ఆ వరాలు రెండు ప్రసాదించి ఆ గురుభక్తిని మెచ్చుకున్నారు. అప్పుడు అతను అన్నాడు కదా, విద్యార్థి, సాక్షాత్తు ఈ గురువుగారు నాకు బ్రహ్మస్వరూపం, సాక్షాత్తు ఈ గురువుగారు విష్ణు స్వరూపం, సాక్షాత్తు ఈ గురువుగారు మహేశ్వర స్వరూపం, ఈ ముగ్గురికి కూడా ఆది మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒకటి ఉన్నది. ఆ పరబ్రహ్మ కూడా ఈయనే నాకు. కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుల యొక్క పాదపద్మములకు నమస్కారము అని చెప్పి అక్కడ ఆ ప్రార్థన చేయడం ద్వారా గురువుగారికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుగ్రహించడం ద్వారా, వరం ఇవ్వడం ద్వారా ఆ వ్యాధిని పోగొట్టాడు. ఆయనకి మోక్ష సామ్రాజ్యాన్ని ఇప్పించాడు. స్వస్తి.